నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది ఎంతో మధురమైనది నాపైన నీకున్న ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. అతికాంక్షణీయుడా దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను నీ ప్రేమకునే పత్రికగా. అతికాంక్షణీయుడా దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను నీ ప్రేమకునే పత్రికగా.
దేవుని నామ స్తోత్రాలు. కూడవచ్చు మీ అందరికీ ప్రభువుని యేసుక్రీస్తునామములో ప్రత్యేకమైన ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో, ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరతో యేసయ్యను, అభిషేకం చేసింది అత్తరతో యేసయ్యను. కన్నీటితో పాదాలు కడిగించి తన కురులతో పాదాలు తుడిసింది, కన్నీటితో పాదాలు కడిగించి తన కురులతో పాదాలు తుడిసింది. సువాసన సువాసన ఇల్లంత సువాసన, ఆరాధన దైవ ఆరాధన ఆత్మీయ ఆలాపన. సువాసన సువాసన ఇల్లంత సువాసన, ఆరాధన దైవ ఆరాధన ఆత్మీయ ఆలాపన. ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అందరితో యేసయ్యను. ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అందరితో యేసయ్యను. జుట్టెతేనె దారుల కన్నా మధురమైన నీ వాక్యం, ఆ వాక్యమే నన్ను బ్రతికించెను. జుట్టెతేనె దారుల కన్నా మధురమైన నీ వాక్యం, ఆ వాక్యమే నన్ను బ్రతికించెను. హల్లెలూయా 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 ఆరాధన, ఆరాధన దైవ ఆరాధన ఆత్మీయ ఆలాపన. హల్లెలూయా 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 ఆరాధన, ఆరాధన దైవ ఆరాధన ఆత్మీయ ఆలాపన. ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అందరితో యేసయ్యను. ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అందరితో యేసయ్యను. సింహపు నోళ్ళను మోయించిన నీ వాక్యం, దానియేలుకు ఆపై విడుదల ఇచ్చే నీ వాక్యం. సింహపు నోళ్ళను మోయించిన నీ వాక్యం, దానియేలుకు ఆపై విడుదల ఇచ్చే నీ వాక్యం. హల్లెలూయా 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 ఆరాధన, ఆరాధన దైవ ఆరాధన ఆత్మీయ ఆలాపన. హల్లెలూయా 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 ఆరాధన, ఆరాధన దైవ ఆరాధన ఆత్మీయ ఆలాపన. ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అందరితో యేసయ్యను. ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అందరితో యేసయ్యను. కన్నీటితో పాదాలు కడిగించి తన కురులతో పాదాలు
ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, మహాగరుడ, పరిశుద్ధుడ, ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, ఉదయకాల సమయంలో నీ పాదాలు ఎత్తుకు వచ్చిన నన్ను మమ్మల్ని అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని నీ కృపాసనం ఎత్తుకు వచ్చి ఉన్నాం ప్రభువా. తండ్రి జ్ఞాపకం చేసుకున్నాయా బలారాధన కార్యక్రమంలో నీ దాసుని నిలబెట్టుకొని నా ప్రభువా అయా నీ నామానికి మహిమకరంగాను సంఘమునకు ఆశీర్వాదకరంగా జరిగించిన దేవానికి స్తోత్రములు ప్రభువా. అయా పాటలు పాడిన ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి నా ప్రభువా. అయా అంత పాడదగిన స్వరములు మావి కానప్పటికీ నా ప్రభువా నీ నామ ఘనత కొరకు పాడుటకు నాయనను చూపున కృపను బట్టి వందనాలు తండ్రి. ఇదిగో జరుగుతున్న ప్రతి కార్యక్రమాన్ని నీ చేతులకు అప్పగిస్తూ ఘనత మహిమ ప్రభావాలు మీరు ఆరోపించుకోమని నా జన యేసుక్రీస్తు నామములో స్తుతించి బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మనందరం లేచి నిలబడినట్లయితే దావీదు రాసిన కీర్తనలు 119వ అధ్యాయము 21 నుంచి 50 వరకు చదువుకుందాం. గర్విష్ఠులను నీవు గద్దించుచున్నావు, నీ ఆజ్ఞను విడిచి తిరుగువారు శాపగ్రస్తులు. నేను నీ శాసనమును అనుసరించుచున్నాను, నా మీదికి రాకుండా నిందను తిరస్కారమును తొలగింపుము. అధికారులు నాకు విరోధముగా సభ తీర్చి మాట్లాడుకొందురు. నీ సేవకుడు నీ కట్టడలను ధ్యానించుచుండును. నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నవి. నా ప్రాణము మట్టిని అత్తుకొనుచున్నది, నీ వాక్యము చేత నన్ను బ్రతికింపుము. నా చర్య అంతయు నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి. నీ కట్టడలను నాకు బోధింపుము, నీ ఉపదేశ మార్గమును నాకు బోధపరచుము. నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను. వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయెను, నీ వాక్యము చేత నన్ను స్థిరపరచుము. కపటపు నడత నాకు దూరము చేయుము, నీ ఉపదేశమును నాకు దయచేయుము. సత్య మార్గమును నేను కోరుకొని ఉన్నాను, నీ న్యాయ విధులను నేను నా ఎదుట పెట్టుకొని ఉన్నాను. యెహోవా, నేను నీ శాసనములను హత్తుకొని ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకము. నా హృదయమును నీవు విశాలపరచినప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గమున పరిగెత్తెదను. యెహోవా, నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పుము. అప్పుడు నేను కడమట్టుకు వాటిని గైకొందును. నీ ధర్మశాస్త్రమును అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము. అప్పుడు నా పూర్ణ హృదయముతో నేను దాని ప్రకారము నడుచుకొందును. నీ ఆజ్ఞల జాడను చూచి నేను ఆనందించుచున్నాను. దాని యందు నన్ను నడవజేయము. లోపము తట్టు కాక నీ శాసనముల తట్టు నా హృదయమును త్రిప్పుము. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము. నీ మార్గములలో నడుచుకొనుటకు నన్ను బ్రతికింపుము. నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించున్నది. నీ సేవకునికి దాన్ని స్థిరపరచుము. నీ న్యాయ విధులు ఉత్తములు. నాకు భయము పుట్టించుచున్న నా అవమానమును కొట్టివేయము. నీ ఉపదేశములు నాకు అధిక
నేను ఉత్తరమేయగలను. ఎలయనగా నీ మాట నమ్ముకొని ఉన్నాను. నా నోట నుండి సత్యవాక్యమును ఏ మాత్రము తీసివేయకము. నీ న్యాయ విధుల మీద నా ఆశ నిలిపి ఉన్నాను. నిరంతరము నీ ధర్మశాస్త్రమును అనుసరించుదును. నేను నిత్యము దానిని అనుసరించుదును. నేను నీ ఉపదేశములను వెతుకువాడను. నిర్బంధము లేక నడుచుకొందును. సిగ్గుపడక రాజుల ఎదుట నీ శాసనములను గూర్చి నేను మాట్లాడేదను. నీ ఆజ్ఞల బట్టి నేను హర్షించెదను. అవి నాకు ప్రియములు. నాకు ప్రియముగానున్న నీ ఆజ్ఞల తట్టు నా చేతులెత్తెదను. నీ కట్టడలను నేను ధ్యానించెదను. నీ సేవకునికి దయచేయబడిన మాట జ్ఞాపకము చేసుకోను. దాని వలన నీవు నాకు నిరీక్షణ పుట్టించుకున్నావు. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించును గాక. మనందరం కూర్చుందాం. మరి సాక్ష్యం సమయం కనుక మరి ఎవరైనా సాక్ష్యాలు చెప్పేవారు ఉన్నారా? లేకపోతే కంట్రీ పాడబడుతుంది. నీ ధనము నీ ఘనము